హలో గైస్, వెల్కమ్ టు మంచ్ టైమ్. ఇవాళ నేను మీకు బ్రౌనీ రెసిపీ నేను ఎలా తయారు చేశాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దీనికి ఫస్ట్ ఒక బౌల్లో 100 గ్రామ్స్ ఆఫ్ బటర్ తీసుకోవాలి. ఇది నార్మల్ సాల్టెడ్ బటర్ 100 గ్రామ్స్ అంటే హాఫ్ కప్ బటర్. ఇంకొక హాఫ్ కప్ వచ్చి నేను ఇక్కడ చాక్లెట్ తీసుకుంటున్నాను. ఇది కాంపౌండ్ చాక్లెట్ తీసుకుంటున్నాను. మీరు ఏదైనా డార్క్ చాక్లెట్ ఆర్ కాంపౌండ్ ఆర్ ఎల్స్ ఎనీ చాక్లెట్ తీసుకోవచ్చు, చాకో చిప్స్ అయినా తీసుకోవచ్చు. దీన్ని నేను ఒక 30 సెకండ్స్ పాటు అవన్లో మెల్ట్ చేస్తున్నాను. జస్ట్ ఒక 30 సెకండ్స్ మెల్ట్ చేస్తే అది మీకు మంచిగా కరిగిపోతుంది. చాక్లెట్ అంతా బటర్తో మిక్స్ అయిపోతుంది. చూసారు కదా, ఇది మెల్ట్ అవ్వాలి కానీ వేడి అవ్వకూడదు, ఎక్కువ హాట్గా అవ్వకూడదు. జస్ట్ మెల్ట్ అవుతే సరిపోతుంది. ఇలా మెల్ట్ అయిన చాక్లెట్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా రెండు కలిసి బాగా మనకి సిల్కీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. 1 కప్ షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర కనుక క్యాస్టర్ షుగర్ అంటే చాలా సన్న షుగర్ ఉంటే కనుక మీరు డైరెక్ట్ షుగర్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలా పౌడర్ చేసుకొని యూస్ చేసుకోండి. సో ఈ షుగర్ అంతా బాగా దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా టైట్గా ఉంటుంది ఫస్ట్, కానీ ఇది మీరు మిక్స్ చేస్తూ ఉంటే మనకి కొంచెం రన్నింగ్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా దీన్ని. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. 2 నార్మల్ సైజ్ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. అదే కనుక మీరు స్మాల్ సైజ్ ఎగ్స్ అంటే 3 తీసుకోండి. నేను ఒక మీడియం సైజ్ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఓన్లీ 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 1 టీ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ కనుక లేకపోతే మీరు షుగర్లోనే ఇలాచీ పౌడర్ చేసుకొని దాన్ని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా 1 బై 1 వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి, మొత్తం ఎగ్స్ అన్నీ కలిసిపోయేలాగా. దీనికి మనకి బీటర్ ఏం అవసరం ఉండదు, మీరు హ్యాండ్ విస్క్తోనే బాగా మిక్స్ చేసుకోవచ్చు దీన్ని. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ అయిపోయి స్మూత్గా అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో మైదా పిండి యాడ్ చేస్తున్నాను. 3/4 కప్ మైదా, ఇంకొక హాఫ్ కప్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇలా కోకో పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది బ్రౌనీకి. ఇది మాత్రం కంపల్సరీ బ్రౌనీలో వేయాలి కోకో పౌడర్. 25 గ్రామ్స్ ఆఫ్ కోకో పౌడర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మన బటర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను కొంచెమే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు కనుక అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నట్టయితే ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయొచ్చు. మొత్తం ఇవన్నీ బాగా ఇలా జల్లించుకొని ఇప్పుడు ఈ మిక్చర్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. విస్క్ అన్న స్పాచులా అన్న తీసుకొని మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా టైట్గా ఉంటుంది బ్యాటర్. మీరు టైట్గా ఉంది కదా అని దీంట్లో మిల్క్ అన్నా లేకపోతే వాటర్ అన్నా యాడ్ చేయకూడదు, ఎందుకంటే మనకి బ్రౌనీలో ఈ టెక్స్చర్ కావాలి. మనకు టైట్గా ఉంటేనే కన్సిస్టెన్సీ బ్రౌనీ బాగా వస్తుంది. అండ్ దీంట్లో మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏమీ యూజ్ చేయని అవసరం లేదు. కేక్కి బ్రౌనీకి ఉన్న డిఫరెన్స్ అది. కేక్కి మనకి స్పంజీగా వస్తుంది కదా, అందుకని మనం రైజింగ్ ఏజెంట్స్ యూజ్ చేస్తాము. కానీ బ్రౌనీకి ఏంటంటే జస్ట్ ఇలా ఫడ్జీ టెక్స్చర్ వస్తుంది కాబట్టి దానికి ఏం రైజింగ్ ఏజెంట్స్ అవసరం లేదు. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ టైట్గా ఉండింది కానీ మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇలాగ షైనీగా మనకు రన్నీగా ఉండాలి. పిండంతా దీంట్లో బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. ఇది నేను బోరోసిలికేట్ గ్లాస్ తీసుకుంటున్నాను. దీనికి ఆల్రెడీ కొంచెం బటర్ గ్రీస్ చేసి దీని మీద బటర్ పేపర్ అప్లై చేశాను. సో చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్న బ్యాటర్ని దీనికంటే కొంచెం టైట్గా ఉన్నా కూడా నో వర్రీస్, మీకు బాగానే వస్తుంది బ్రౌనీ. సో ఇదంతా నేను ఈ ప్యాన్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను అవన్నీ ప్రీహీట్ చేస్తున్నాను 140 డిగ్రీస్కి. ఆల్రెడీ నేను లో ర్యాక్ పెట్టేసి దీంట్లో 140 డిగ్రీస్కి ప్రీహీట్ చేస్తున్నాను అవన్నీ. ఈ బ్యాటర్ని మనం కొంచెం మంచిగా పైనంతా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం అన్ఈవన్గా ఉంటుంది కదా మనకి పోర్ చేసినప్పుడు. సో అందుకని కొంచెం లైట్ కలర్ స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కింద ఒక 2 టైమ్స్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి మనకు ఆల్రెడీ అవన్ ప్రీహీట్ అయిపోయింది కదా. మీరు ఏం చేస్తున్నారంటే ప్రీహీట్ అయిన అవన్కి మీరు డైరెక్ట్గా టైం సెట్ చేయొచ్చు, కానీ మీరు అంతలోపల మీరు బ్యాటర్ అవన్నీ కలపడం లేట్ అయిపోతే మీకు ప్రీహీట్ అనేది ఆప్షన్ పోతుంది.
సో అందుకని మీరు ఏం చేస్తారంటే బ్యాటర్ పెట్టిన తర్వాత మళ్ళీ స్టాప్ బటన్ ప్రెస్ చేసి 140 degrees వరకు కన్వెక్షన్ బటన్ ప్రెస్ చేయాలి. మీకు 140 దగ్గర రాగానే మీరు ఇక్కడ టైం 40 minutes టైం ఇస్తున్నాను. 40 minutes టైం ఇచ్చేసి స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఇది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో చూసారు కదా 40 minutesలో నాకు మన బ్రౌనీస్ అనేవి రెడీ అయిపోయాయి. మీ మధ్యలో తీసి చూడండి 35 minutes తర్వాత మీకు మధ్యలో కానీ మనకి ఇలాగా లూజ్గా ఉండకూడదు, పిండిలాగా ఒక టూత్ పిక్ అన్న నైఫ్ అన్న ఇన్సర్ట్ చేసి చూస్తే మీకు తెలిసిపోతుంది. మీరు అలా బేక్ చేస్తున్న ప్రాసెస్లో పైనంతా డార్క్ అయిపోయి లోపల మనకి కుక్ అవ్వకుండా ఉంది అనిపిస్తే మన అల్యూమినియం ఫాయిల్ టెక్నిక్ ఉంది కదా, ఆ టెక్నిక్ యూస్ చేసి కొంచెంసేపు ఉంచండి. చూడండి మనకి ఎంత ఫడ్జీగా ఎంత బాగా వచ్చిందో టెక్స్చర్. ఇలాగ పైన క్రాక్స్ ఉంటేనే మనకి బ్రౌనీ కరెక్ట్గా వచ్చింది. ఫస్ట్ కంటే చల్లారిన తర్వాత ఇంకా కొంచెం డార్క్గా అవుతుంది బ్రౌనీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ముందే నన్ను కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.